తెలుగు సినీ ఇండస్ట్రీలోని క్యూట్ పేరుగా గుర్తింపు తెచ్చుకున్న 'చైతన్య' మరియు 'సమంత'కు ఎంత ఫాలోయింగ్ ఉందో, అంతే ఫాలోయింగ్ మన 'నిఖిల్' మరియు 'కావ్య' పేరుకి ఉందంటే అందులో అతిశయోక్తి లేదు. ఇక ఈ పేరు కూడా అచ్చం 'చైతన్య' 'సమంత' లాగానే షూటింగ్ టైంలో లవ్‌లో పడి డీప్‌గా ప్రేమించుకుని, ఇప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ కారణంగా బ్రేకప్ చెప్పుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. కాకపోతే ఆ జంటకు, ఈ జంటకు ఒకే ఒక్క తేడా, వారికి పెళ్లయింది, వీరికి కాలేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే ఆ 'చై' మరియు 'శ్యామ్‌లు విడాకుల తర్వాత ఎక్కడ ఎదురెదురు పడలేదు. కానీ ఈ 'నిఖిల్' మరియు 'కావ్య'లు మాత్రం వారి బ్రేకప్ తర్వాత ఎదురెదురు పడ్డారు. అది కూడా ఓ రియాలిటీ షో వేదిక మీద. 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారమయ్యే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' గురించి మీ అందరికీ తెలిసిందే. వారం వారం ఏదో ఒక 2 సీరియల్ ఫ్యామిలీస్‌ని ఇన్వైట్ చేసి వారితో గేమ్ షో ఆడిస్తారు. అయితే ఆ షో హోస్ట్ శ్రీముఖి ఈసారి కొంచెం కొత్తగా, అందులోని న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ కోసం అని చెప్పి 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్స్ కొందరిని, అలాగే 'స్టార్ మా' సీరియల్ యాక్టర్స్‌లో మరికొందరిని గెస్ట్స్‌గా ఆహ్వానించి 2 టీమ్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. అలా ఈ షోకు 'స్టార్ మా' సీరియల్ తరపున కావ్య రావడం, అలాగే 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్స్ టీమ్ తరపున టైటిల్ విన్నర్ నిఖిల్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ షో కోసం ఆ మాజీ ప్రేమికుల ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా వచ్చిన ప్రోమోలో ఏమో కావ్య మొఖం చూస్తే చాలా సీరియస్‌గా కనిపిస్తుంది. నిఖిల్ ఏమో పైకి నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ తన కళ్ళల్లో ఉన్న బాధ బయటకు కనిపించకుండా కూలింగ్ గ్లాసులతో కవర్ చేసేందుకు ట్రై చేస్తున్నాడని అర్థమవుతుంది. దీంతో శ్రీముఖి నిఖిల్‌ని ఒకసారి కళ్ళజోడు తీయమని, మరోసారి కావ్య నీకు ముందే తెలుసా లేదా పరిచయం చేయమంటావా అని కావాలని అడిగి మరీ ఓ ఆట ఆడుకుంది. ఇక ఈ ప్రోమో మొత్తంలో నిఖిల్ ఎక్కడా కావ్య గురించి కమెంట్స్ చేయకపోయినా కావ్య మాత్రం ఇండైరెక్ట్‌గా నిఖిల్ మీద కౌంటర్ వేసింది. అది ఎలా అంటే ఒక ఫన్నీ టాస్క్‌లో భాగంగా శ్రీముఖి నిఖిల్‌ను ఆ సీరియల్ టీమ్‌లో ఉన్న ఎవరో ఒకరికి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేయమని చెప్పింది. దానికి నిఖిల్ ఏ సమాధానం చెప్పకపోయినా కావ్య మాత్రం వెంటనే వంకరగా ఇలా సమాధానం ఇచ్చింది. ఇక్కడ ఎందుకు చెబుతాడు, హౌస్‌లో అయితే ప్రపోజ్ చేస్తాడు అని అనేసింది. అయితే కావ్య చేసిన ఈ కమెంట్స్ తన గురించే అని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే నిఖిల్ తన బ్రేకప్ లవ్ స్టోరీని హౌస్‌లో చెప్పి ఆడియన్స్‌లో సిప్పతి కొట్టేసేందుకు వాడాడని కావ్య ఉద్దేశం. నిజానికి కావ్య చెప్పినట్టు ఎప్పుడైతే నిఖిల్ హౌస్‌లో ఉన్నప్పుడు కావ్యతో తనకైన బ్రేకప్ స్టోరీని చెప్పి ఏడ్చాడో అప్పుడు అతనికి మరింత ఫ్యాన్స్ పెరిగారు. సేమ్ ఇదే తరహా కాన్సెప్ట్ గతంలో సిరి కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో వాడి ముందు వారాలకు ఈజీగా ప్రమోట్ అయిపోయింది. దీంతో 'బిగ్ బాస్' జరుగుతున్నప్పుడు ఓలాగా, 'బిగ్ బాస్' అయిపోయాక మరోలాగా ప్రవర్తించే కంటెస్టెంట్స్‌ని చూసి నెటిజన్లు వారి మీద రకరకాల ట్రోలింగ్స్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.